రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్ వస్తుందా? రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్ వస్తుందా? ఎస్ నో వస్తుంది కదా. కొలెస్ట్రాల్ రకరకాలు. ఓన్లీ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువైందని టెన్షన్ పడద్దు. ఫస్ట్ కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచిది. ఓకే, కొలెస్ట్రాల్లో రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. చాలామంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటారు. అది కూడా రెండు రకాలు ఉంటుంది, లార్జ్ డెన్స్, లార్జ్ బాయింట్, స్మాల్ డెన్స్ అని. ఇందులో ఈ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ డేంజరస్ ఎక్కువ, లార్జ్ బాయింట్ కాదు. సో ఎల్డిఎల్ పెరిగింది కదా అని టెన్షన్ పడిపోద్దు. చాలా టెన్షన్ల వల్ల లేని హార్ట్ అటాక్లు వస్తున్నాయి, యాంగ్జైటీ, పానిక్ అయ్యి. సో ఎల్డిఎల్లో కూడా రెండు రకాలు. సో అందులో స్మాల్ డెన్స్ డేంజరస్ ఒకటి. కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ ఎక్కువైతే డేంజరస్. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రైగ్లిజరైడ్ ఏది డేంజరస్ ఉందో, ఇది స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అయితే ఎక్కువ ఉందో అది ఎప్పుడు ఎక్కువ అవుతుంది తెలుసా? కొవ్వు తింటే ఎక్కువ కాదు, ఫ్యాట్ తింటే ఎక్కువ కాదు, అది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే అవుతుంది. అర్థమవుతుందా? కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం, రొట్టె, పండ్లు, ఫ్రూట్స్, షుగర్స్, స్వీట్స్, చాక్లెట్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే స్మాల్ డెన్స్ అండ్ ట్రైగ్లిజరైడ్ ఎక్కువ అవుతుంది. సో అది మనం తక్కువ తినాలి. కొవ్వు మోడరేషన్లో తినాలా, ఫ్యాట్ నుంచి భయపడవద్దు. ఎందుకంటే మనిషి బాడీ పని చేయాలంటే, ఎనర్జీ కావాలంటే ఇద్దరు ఫ్యాట్ కావాలి లేదంటే కార్బోహైడ్రేట్ కావాలి. నువ్వు మొత్తం ఫ్యాట్ కట్ చేస్తే కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటావు. కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటే ఏమవుతుంది? ట్రైగ్లిజరైడ్ పెరుగుతుంది, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరుగుతుంది, లేని హార్ట్ అటాక్లు వస్తాయి. అర్థమవుతుందా? సో ఫ్యాట్స్ మోడరేషన్లో తినాలా, క్వాలిటీ ఫ్యాట్స్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలా. 1 గ్రామ్ 0.8 to 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తినాలా, ప్రోటీన్ కూడా తినాలి. సో నేను చెప్పేది ఏంటి, అర్థమైందా మీకు? సో దీని అర్థం ఏంటంటే, మీరు మోడరేషన్లో ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ ఏకదం తినొద్దు అని కొందరు అంటారు, అది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక సెల్ మెంబ్రెయిన్ తయారవడానికి లిపిడ్ బైలేయర్ ఉంటుంది. లిపిడ్ అంటే ఫ్యాటే. కొలెస్ట్రాల్ కావాలి అక్కడ. నువ్వు కొలెస్ట్రాల్ లేకపోతే కణం లోపల కవరింగ్, పైన కవరింగ్ తయారు కాదు. చాలామంది ఫ్యాట్స్ తినకపోవడం వల్ల హార్మోన్స్ సరిగా తయారు కావు. హార్మోన్స్కి ఫ్యాట్స్ అవసరం. మగవాళ్ళకి మగతనం హార్మోన్స్ ద్వారా వస్తుంది, అది కూడా పోతుంది. సో కొన్నిసార్లు అర్థమవుతుందని చెప్పేది. సో మీరు మంచిగా ఉండాలంటే మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, కానీ ఫ్యాట్ని అవాయిడ్ చేయొద్దు. కొందరు ఓన్లీ డైరెక్ట్లీ రా చెట్ల కూరగాయలు తినండి, ఫ్రూట్స్ తినండి, వండుకోవద్దు, నూనె వాడొద్దు, కొవ్వు వాడొద్దు, నెయ్యి వాడొద్దు అంటారు. అది చాలా పెద్ద తప్పు. కార్బోహైడ్రేట్స్ తక్కువ, కానీ నేను బ్యాలెన్స్ అంటే నా దృష్టిలో తక్కువ కార్బోహైడ్రేట్స్, అది వెరీ ఇంపార్టెంట్. అది నా దృష్టిలో బ్యాలెన్స్ అంటే. ఓకే, చాలామంది బ్యాలెన్స్ అంటే ఇంత అన్నంలా ఇంత కూరేసుకొని తింటే ఫుల్ బలం అనుకుంటారు. అందుకే అందరికీ పొట్టలు, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, ఒబేసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్. ఓకే, ఇవి చాలా డేంజరస్. ఓకే, మన ఇండియాలో ఇప్పుడు 100లో ఈ సగం మందికి బీపీ ఉంది. ఎక్కువ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఓకే, 3% लोगों को है, 50% को है, 3% लोगों को है, 1% लोगों को नहीं है, बहुत लोगों को है. बहुत लोग हैं ना. 3/4 అంటుంది. 3% అమ్మ చెప్తుంది, నాకు తెలియదు, అమ్మ చెప్తుంది. బీపీ ఉందట జనాలకి. షుగర్ అయితే ఆల్మోస్ట్ నేను ఒక 10 మందిని చూస్తే అందులో 3కి షుగర్ వెళ్తుంది. ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. దానికి కారణం ఎవరు కారణం? ప్రభుత్వమా? గుడ్ హ్యాబిట్స్ అంటే మనమే, మన ద్వారా మన ప్రభుత్వాలకు ఏం చేస్తాయి, మెజారిటీకి ఏం కావాలో అది ఇస్తాయి. ఎందుకంటే మెజారిటీ కదా ఓట్లు వేస్తే గెలిచేది. సో ప్రభుత్వాలు ఏం చేస్తాయి, మెజారిటీకి ఏం కావాలో వాళ్ళకి ఇస్తాయి, రిటర్న్లో ఓట్లు తీసుకుంటాయి. సో తప్పేవాడిది జనతా జనార్దన్. ఓకే, సో పొలిటీషియన్స్కి కూడా మీరే దేవుళ్ళు. మనలాంటి మామూలు మనుషులే
వాళ్ళకి దేవుళ్ళు. సో మనలాంటి మామూలు మనుషులు మారకపోతే, ఏది కరెక్టో ఏదో తప్పు మనకు తెలియకపోతే ప్రభుత్వాలు మారవు, వాటి పనితీరు మారదు. ఇవాళ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టిన, ఏంటంటే యూట్యూబ్లో కూడా పెట్టిన. ఇప్పుడు స్కూల్స్లలో మహారాష్ట్ర, కర్ణాటకలో స్కూల్స్ లోపల, స్కూల్స్ పరిసరాలలో ఈ జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ బ్యాన్ అయినాయి, చేస్తున్నారు వాళ్ళు. మన ప్రియతమ ముఖ్యమంత్రులు కూడా ఇది చేయాలి. ప్రియతమ ఎందుకంటున్నా, ఎందుకంటే మనం ప్రేమతో బిడ్డలాగా, బిడ్డలు ఎట్లయితే తండ్రిని ప్రేమిస్తారో అట్లా ప్రేమించి వాళ్ళని ఎన్నుకున్నాం. సో వాళ్ళు కూడా అదే రీతిలో మనల్ని బిడ్డలాగా భావించి, సొంత బిడ్డలాగా భావించి, ప్రేమించి ఈ పని చేయాలి. స్కూల్స్ లోపల చుట్టుపక్కల 100 మీటర్ల వరకు ఈ జంక్ ఫుడ్, చిప్స్, లేకపోతే ఏమవుతుంది, చిన్నప్పుడే కదా ఇవి తినడం వల్ల 20 ఏళ్ళకి బీపీ షుగర్లు వస్తాయి, 30 నెలల పైకి పక్షవాతాలు, గుండెపోట్లు వస్తాయి. సో మీరందరూ కూడా చెప్పాలా, ఎందుకంటే నేను మామూలు మనిషిని, చిన్నోడిని, మీలో చాలామందికి పెద్ద పరిచయాలు ఉంటాయి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్లు కూడా మీకు పరిచయాలు ఉంటాయి. నాలాంటి మామూలు మనిషి మాటల్ని అక్కడ తీసుకెళ్లే బాధ్యత ఎవరిది? మీది. ఓకే, స్టార్ట్ చేద్దాం.